జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు మరియు చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కేతు భగవానుడు వ్యయస్థానం నుంచి లాభస్థానానికి వెళ్ళారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా చాలా ఆనందంగా ఉంటారు. మరియు రాహువు మీన రాశి నుంచి ఆయన మిత్రస్థానమైన కుంభరాశికి వచ్చారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే సంతానంలోకి ఇబ్బంది పడుతున్నారో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు మరియు కుటుంబాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. మ్యారేజ్ పరంగా కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా ఒక స్త్రీతో ఇబ్బందులుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీతో శత్రుత్వం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నారు. మీకు జాక్పాట్ లాంటివి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా సంతోషంగా ఉంటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక ఇది వర్తించదు. నవమ స్థానంలోకి గురు భగవానుడు వచ్చారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ముఖ్యంగా మీకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కెరియర్ పరంగా కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. విదేశీ వ్యాపారం చేస్తే కనుక మీకు మంచి లాభాలంటూ చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలు రాబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంటారు. కానీ శత్రువులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వస్తాయి. కొంచెం పేషెన్సీతో ఉండండి. మీకు సమస్యలు అనేవి తీరుతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.